ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా ప్రధానంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ దోషిగా చూపించే ప్రయత్నం. వీటితో పాటుగా యుద్ధం వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? భారత్ తీసుకున్న నిర్ణయాల్లో ఇంకొంచెం ముందుగా వెళ్లాల్సిన అవసరం ఉందా? సో దీనికి సంబంధించి మీరేమంటారు? నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, భారత్ కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సమయం. ఎందుకంటే గతంలో ప్రతిసారి కూడా కొంతవరకు మినహాయింపులు ఇచ్చింది భారత్. ఒక రకంగా చెప్పాలంటే గతంలో చేసినటువంటి తప్పిదాలు లేకపోతే వీటి అన్నింటిలో కూడా ఒక పరిష్కారం, ఒక ఫుల్ స్టాప్ కంప్లీట్గా భారత్ని ఎప్పుడూ పాకిస్తాన్ టచ్ అయినటువంటి పరిస్థితులు ఉండాలి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో ఏమంటారు? పాపిరెడ్డి గారు వినపడుతున్నదా? రైట్ వినిపిస్తుంది. పాపిరెడ్డి గారు చెప్పండి. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల కాలంలో జియో పాలిటిక్స్ అంటారు, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ ఈ రెండు కూడా భారతదేశానికి చాలా అనుకూలంగా ఉన్నాయి, పాకిస్తాన్కు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ జియో ఎకనామిక్స్ అంటే యుద్ధం చేయాలంటే కేవలము ఆర్మీ లేకపోతే ఆయుధాలు ఇవే కాదు, ఈ రెండింటిని చేస్తూ ఉండాలి. ఇవాళ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగా దిగదారి ఉన్నది, దివాల్ దిశ ఉన్నది. 40% ప్రజలు బీదరికలో ఉన్నారు, రోడ్డు పూటలు తిని దొరకడం లేదు, ధరలు ఆకాశానికి అంటినాయి. ఎక్స్పర్ట్స్, మన ఇండియన్ ఆర్మీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ మిలిటరీకి ఆర్మీ ఎయిర్ ప్లేన్స్ ఉన్నాయో, ఎయిర్ ప్లేన్స్ కు ఉన్న ఆ పెట్రోల్ ఏది ఉండదో అది కేవలం 5 రోజుల వరకే ఉన్నది. వాళ్ళకు పెట్రోల్ నిల్వలు కూడా, డీజిల్ నిల్వలు కూడా లేవు. వాళ్ళు ఒకవేళ ఆల్ అవుట్ వార్ పెద్ద ఎత్తున యుద్ధం జరిగితే పాకిస్తాన్ వారం రోజులు కూడా యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఇది అంతర్గతంగా పాకిస్తాన్కు ఉన్న సమస్య. రెండవది జియో పాలిటిక్స్. మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఇక్కడ ఒకటి పాపిరెడ్డి గారు, పాక్ చెప్తుంది మా దగ్గర న్యూక్లియర్ ఉంది, దాన్ని కూడా గుర్తుంచుకోవాలి భారత్ అని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఇప్పుడు ఈ న్యూక్స్ లేదా ఈ అటామిక్ వెపన్స్ అనేవి భారతదేశం దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గరనే కాదు మన దగ్గర కూడా ఉన్నాయి. అవి మనం కూడా వాడచ్చు, మనకు వాడద్దనే నిబంధన ఏమి లేదు, వాళ్ళు వాడితే మనం కూడా వాడచ్చు. అయితే ఈ బ్లాక్ మెయిల్ తోనే వాళ్ళు చాలా రోజులు నెట్టుకుంటూ వచ్చారు, మా దగ్గర అడ్డం బాంబు ఉన్నది, మాట్లాడితే ఇస్తాం అన్నది. అయితే దీనికి కూడా ఒక లిమిటేషన్ ఉండేది, ఈ లిమిటేషన్ కూడా దాటిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసేసి మా దగ్గర అడ్డం బాంబు ఉన్నది, మీరు యుద్ధానికి వస్తే అడ్డం బాంబు వేస్తామంటే మన దగ్గర కూడా అడ్డం బాంబులు ఉన్నాయి కదా. ఇటువంటి బ్లాక్ మెయిల్కు ఇన్ని రోజులు లొంగి భారతదేశం ఇంత బలవంతమైన దేశం అయినా కూడా వాళ్ళు చాలా రోజులు ప్రభుత్వాలు కానీ అనేక విధాలుగా ఓపిక పట్టడం జరిగింది. అయితే ఒక విషయం రాజశేఖర్ గారికి, ఈ బ్లాక్ మెయిల్ కూడా పెద్దగా నడవది. ఎందుకంటే మనకు కార్గిల్ వారప్పుడు చూసినాం, కార్గిల్ వారప్పుడు కూడా చాలా రోజులు చూసినాం. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, రష్యా దగ్గర చాలా న్యూక్స్ ఉన్నాయి, అమెరికా కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు యుక్రెయిన్ మీద వాడలేదు. అట్లాగే ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు చెప్తలేరు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు హమాస్ మీదనో పాలిస్తాన్ మీద వాడలేదు. అది ఎప్పుడు వాడతారు? అది కేవలం అటం బాంబులు అన్నవి డిటరెంట్ యాక్టర్ అంట. డిటరెంట్ యాక్టర్ అంటే వేరే దేశాలు మా మీద దండయాత్ర చేయకుండా రక్షణ అంటే ఆత్మరక్షణ లేదా ఒక డిఫెన్స్ కోసం వాడేది, కానీ అది కాదు. కాబట్టి ఆ విషయం కూడా ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. ఈ జియో పాలిటిక్స్ లో ఎంత దూరం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏవైతే అమెరికా కానీ లేకపోతే అంటే పాక్ని మనం నియమాలు పాటిస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక రకంగా ఊహించినటువంటి అంశం అనుకోవచ్చు. ఎందుకంటే పాక్ మతాన్ని ప్రాతిపదికం లేకపోతే ఎటువైపు ఎప్పుడు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే అక్కడ చంపినటువంటి తీరు కేవలం మగాళ్ళే చంపడం అంటే ఒక స్ట్రాటజీని ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. మానవత్వం అనేది లేకుండా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అనుభవం కూడా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి యుద్ధం ఒక సమస్య వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒకటి ఏంటంటే బలాబలాల సమతూకం ఉంటుంది. బలాబలాల సమతూకంలో ఇండియాకు వాళ్ళు ఎందుకు కూడా సరితూగరు. ఎందుకంటే మనకున్న కన్వెన్షనల్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ కానీ ఈవెన్ న్యూక్స్ అండ్ అణుబాంబుల విషయంలో కూడా మనమే ఎక్కువగా ఉన్నాం. మనకు ఇంకా మిసైల్స్ అణుబాంబుల విషయంలో మనకు డిఫెన్స్ ఫీల్డ్ ఉన్నది, మనకు S-400 ఉన్నది, చాలా ఐరన్ డోమ్ అటువంటి వ్యవస్థ కూడా మనకు ఉన్నది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా మనతో సపోర్ట్ ఉన్నది కాబట్టి ఆ రక్షణ కవచం కూడా ఇండియాకు వచ్చింది. కాబట్టి దాని మీద మనకు బాధ లేదు. అయితే ఈ జియో పాలిటిక్స్ లో ఇవాళ
అమెరికాతో సహా అమెరికా, ఇజ్రాయెల్, ఇంగ్లాండ్, యూరోప్, ఇటు ఈవెన్ అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, మొదలు పెడితే ఇటు ఇండోనేషియా వరకు దాదాపుగా చాలా ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ఏకకంఠంతో భారతదేశంతో ఉన్నవి. ఈ టెర్రరిజాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము సపోర్ట్ చేసేది లేదు. భారతదేశం ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం. అంటే రెండు జియో ఎకనామిక్స్, జియో పాలిటిక్స్ రెండు అంశాలు పాకిస్తాన్కి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో భారతదేశానికి అంత అనుకూలంగా ఉన్నవి. ఇంత మంచి అవకాశం రాదు. రెండోది ఏంటంటే భారతదేశంలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఆవేశాలతో ఉన్నారు. పోతలేము, మన పోయి దండయాత్ర ఇష్టం చేస్తలేము. మనం ఏది సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ కోసం చేసే పోరాటం కాబట్టి ఈ యుద్ధంలో ఎవరు కూడా మనం తప్పు పట్టే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి మంచి అవకాశం రాదు. నా ఉద్దేశంలో ఒకవేళ పాకిస్తాన్ను పర్మనెంట్ గా దెబ్బతీయాలి, ఇటువంటి విషయాలు ఉండద్దంటే ఇండియా ఆల్ అవుట్ వార్ విత్ పాకిస్తాన్ అంటే దాన్ని ఏమంటామంటే లాజికల్ ఏంటంటే పాకిస్తాన్ పూర్తిగా దివాలా తీసి చేతులెత్తేసి సరెండర్ అయ్యేదాకా వారం రోజులు. ఇప్పుడు కూడా ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే వారం రోజుల వరకు ఫుల్ స్కేల్ వారు జరిగితే పాకిస్తాన్ సరే సరెండర్ అయిపోతుంది. ఎందుకంటే దాని దగ్గర వారం రోజుల కన్నా ఎక్కువ యుద్ధం చేసే వ్యవస్థ లేదు, ఆర్మ్స్ లేవు, ఆర్మినేషన్ లేదు, ఆయిల్ లేదు, ఆర్థిక పరిస్థితులు మరీ దిగజారినాయి. 4 నుంచి 5 బిలియన్ డాలర్ల కన్నా ఫారెన్ రిజర్వ్స్ కూడా ఇవి ఎక్కువ లేవు. చైనా కూడా దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, టర్కీ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎటువంటి శశాభిష లేకుండా ఇండియన్ గవర్నమెంట్ షుడ్ అటాక్ ద పాక్. ఎందుకంటే ఇది ఇక్కడ ఆర్మీ కానీ ఒకటి ఆర్మీ అనేది రోగ్ ఆర్మీ. పాపిరెడ్డి గారు అంటే మనం మాట్లాడుకున్నటువంటి యుద్ధం అంటే అక్కడ బాహ్య యుద్ధం, బోర్డర్లో జరుగుతున్న యుద్ధం, మిలిటరీ, ఈ యుద్ధం గురించి మాట్లాడుకున్న లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. కొంతమంది అంటే మనం మాట్లాడితే కూడా చాలా వరకు కూడా అంటే మన పక్కనే ఉంటున్నారు, మనతో పాటు ఉంటున్నారు. అక్కడ వారికి సంబంధించి ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి జిందాబాద్ చెప్పడమో లేకపోతే ఇండియాపై అక్కసు వెలగక్కడమో చాలా సందర్భాలు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అస్సాంలో ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తీరు కానీ లేకపోతే కొంతమంది పాకిస్తాన్కి మంచి పని చేస్తారని ఒత్తాసు పలికినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అంటే ఇది కూడా ఇక్కడ కూడా యుద్ధం జరగబోతుంది. భారత్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు మీరు చరిత్ర పరిశీలిస్తే మహమ్మద్ గోరి భారతదేశం మీద దండయాత్ర చేసి పృథ్వీరాజ్ చౌహాన్ ను 10 సార్లు జయించిన తర్వాత 11వ సారి జయించి ఢిల్లీ సింహాసనం ఆక్రమించిండు. ఆ 10వ సారి ఓడిపోయినప్పుడు ఎవరు సాయం చేశారు ఎరికైనా? సాక్షాత్తు చౌహాన్ గారి మామ ఉంటారు. అక్కడి నుంచి దేశద్రోహులు ప్రతి కాలంలో ఉన్నారు. అప్పటి నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశానికి ఏది అవసరం, భారతదేశం ఏ విధంగా చేస్తే తన రక్షణను అది నిలబెట్టుకుంటుంది. ఇవాళ పాకిస్తాన్ వనరబుల్ అంటే చాలా అన్యాయమైన పొజిషన్ ఉన్నది. కాబట్టి ఇటువంటి అవకాశాలు మళ్ళీ భారతదేశానికి రావు, వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా కరెక్ట్. ఎందుకంటే నేను వార్ మాంగరింగ్ తో మాట్లాడతాను. ఎందుకు వారు చేయాలంటే ఈ పాకిస్తాన్ ఆర్మీకి వారు తప్ప ఇంకోటి తెలియదు. డిప్లొమసీ తెలియదు, ఐసీటీ వ్యవస్థ తెలియదు. పాకిస్తాన్ జనరల్స్, పాకిస్తాన్ రూలర్ అంటే ఒక విధంగా మిలిటరీ వాళ్ళకి తెలిసేది యుద్ధ భాషే. కాబట్టి ఆ యుద్ధ భాషలో కరెక్ట్ సమాధానము మనం ఇవ్వగలుగుతుంది తప్ప ఈ విషయాలకు పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులందరినీ వాళ్ళు తయారు చేసిందే, ఐఎస్ఐ ఆర్మీ తయారు చేసిందే. కాబట్టి నువ్వు 100 మందిని చంపినా కూడా మళ్ళీ 100 మంది గుర్తుకొడతారు. కాబట్టి ఆ చెట్టును కూకెట్ వేలతో సహా పెకిలించి వేస్తుంది తప్ప భారతదేశానికి శాంతి ఉండదు. భారతదేశం బాగుండానన్న, అభివృద్ధి కావాలన్నా కూడా ఉన్న నైబర్స్ ఇవాళ మీరు అన్నట్లు అలాంటి ఒక పరిస్థితులు ఏర్పడి ఖచ్చితంగా భారత్ ఆ దిశగా వెళితే ఇటువైపు బంగ్లాదేశ్ కూడా చెక్ పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో ఏముండదు, మనకేం కాదు. బంగ్లాదేశ్ లో ఏమి ఆర్మీ లేదు. ఇవన్నీ కూడా పార్థసారథి గారు ప్రధానంగా అంటే మీరు ఇందాక మనం మాట్లాడుతూ అంతర్యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ భారత్ తీసుకోవాల్సిన చర్యలు చాలా కీలకం. అంటే లోపలే మనం చూస్తున్నాం అంటే కొన్ని నిఘా వర్గాలు చెప్తున్నాయి విజయవాడ లాంటి ప్రాంతంలో ఒక 6 మంది కొంతమంది పాకిస్తానీలు ఉన్నారు, లేకపోతే ఐఎస్ఐకి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారనో, లేకపోతే